ఘనంగా అగనంపూడిలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు. గాజువాక అగనంపూడి ఏరియా ఆసుపత్రిలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. హాస్పిటల్ యాజమాన్యం ఆధ్వర్యంలో బ్రహ్మకుమారిస్ సంఘం ద్వారా ఈ యోగా కార్యక్రమం కూటమి నేతలు, హాస్పిటల్ స్టాఫ్, ప్రజల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 79వ వార్డు మాజీ కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతిరోజు యోగా చేస్తూ ఉండటం వల్ల శారీరక, మానసిక ఆధ్యాత్మికత మానవులకు వస్తుందని చెప్పడం జరిగింది. అలాగే 85 వార్డు టీడీపీ ప్రెసిడెంట్ కర్రీ దశేంద్ర మాట్లాడుతూ, యోగా కేవలం వ్యాయామం కోసం కాకుండా ఆరోగ్య కోసం నేటి యువత అలవర్చుకోవాల్సిన మంచి అలవాటు అని, పూర్వం మనుషులు ఏకాగ్రత, మంచి అలవాట్లు, యోగా వంటి పనుల ద్వారా మాత్రమే ఆరోగ్యవంతమైన జీవితం సాధించారని ఈ సందర్భంగా తెలపడం జరిగింది. అలాగే 85 వార్డు జనసేన అధ్యక్షులు గవర సోమశేఖర్ మాట్లాడుతూ, నేటి యువత ఒత్తిడిని, చెడు ఆహారపు అలవాట్లకు దూరంగా ఉండటం కోసం యోగా మరియు మంచి ఆహార నియమాలు పాటించి సమాజ అభివృద్ధిలో తోడ్పడాలని ఈ సందర్భంగా సూచించడం జరిగింది. అలాగే బ్రహ్మకుమారిస్ రామకోటి బృందం నేటి యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలంటే ప్రతిరోజు జీవితంలో కొంత సమయం యోగా కేటాయించి ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, మానసిక ప్రశాంతత పెరుగుతాయని, ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి చేత ఆరోగ్యవంతమైన జీవితానికి కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కరణం సత్యరావు, బలిరెడ్డి సత్యనారాయణ, హాస్పిటల్ నంబర్స్ డాక్టర్ రమేష్, దాసరి త్రినాథ్, కోసూరు తాతారావు, హాస్పిటల్ సూపరింటెండెంట్ గోపికృష్ణ, ఏ.ఓ.డి. రవిరాజ్ మరియు గొంతకూరు సత్యవతి, కమాండో నూకరాజు, గీతా అన్నపూర్ణ, విందల రాజు, జి. నూకరాజు, ఉరుకుటి అప్పలరాజు, లోకేశ్వరి, పద్మ, హాస్పిటల్ స్టాఫ్, కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. తరతరాలుగా హిందూ ధర్మం బోధిస్తుంది యోగా, ప్రపంచమంతా ఈనాడు పాటిస్తున్నారు బాగా. యోగా చేసి మునులు ఋషులు వందల ఏళ్ళు బతికారు. 30 సార్లు చేద్దాం ఈ కపాలంలో. ఓకే, ఎవరికి చేయలేదు కదా, అందరూ చేయండి. ఓకే, చేరిన వాళ్ళలో పొట్ట మీద 2 చేతుల్ని నొక్కాలి, పుష్ చేయాలి. చేసిన వెంటనే మళ్ళీ బ్రీతింగ్ తీసుకోండి. బాగా లాంగ్ బ్రీతింగ్, శ్వాస బాగా తీసుకోవాలండి. ఇప్పుడు కళ్ళు ఎవరు తెరవద్దు. వాయుముద్ర, చూపుడు వేలు మడిచి కూర్చోండి. మోకాళ్ళపై ఆ చేతుల్ని ఉంచండి. కాసేపు అలాగే కళ్ళు మూసుకొని మనస్సులో, శరీరంలో జరిగే ఆ అనుభూతిని అనుభవించి. చాలా మందికి, కొత్త వాళ్ళకి తల తిప్పినట్టు అవుతుంది, తిప్పిరెక్కినట్టు అవుతుంది, చీమలు ఆరినట్టు ఉంటుంది. మంచిగా చేసే వాళ్ళకి మధురానుభూతి అవుతుంది. కపాలం అంటే మన మెదడుకి దగ్గరగా మన యొక్క ప్రాణశక్తి, ఆత్మజ్యోతిని చూస్తూ ఉంటుంది. ఒక అద్భుతమైన ప్రాణశక్తి మనలో ఉంది. అదే ఆ భాగ్యం, అందుకే నిత్యం నడుము, ఆనందమే నీ ఆయుష్. అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది ఈరోజు రాష్ట్రంలో 54 పర్యాటక కేంద్రాల్లోని, అలాగే 24 దేవాలయాలు, మన సింహాసనం దేవస్థానంలో కూడా ఇది తేడా ఒకసారి గమనించండి. హాస్పిటల్ వాతావరణం ఎంత మారిందో, ఏ రకంగా మారిందో, ఆహ్లాదకరంగా ఒక పార్క్ లాగా తయారు చేస్తున్నాము. మాకు ఈ రాష్ట్ర గవర్నమెంట్ కమిటీ మెంబర్స్ 4 సహకారం, ఎమ్మెల్యే గారు